నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశంలోని మొత్తం బ్యాంకు ఖాతాల్లో 39.2% అకౌంట్స్ మహిళల పేరిట ఉన్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పట్టణ మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. 42.2% బ్యాంకు ఖాతాలు గ్రామీణ మహిళల పేరిట ఉన్నాయి. ఈ విషయాన్ని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 సెలెక్టెడ్ ఇండికేటర్స్ అండ్ డేటా పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక భారత్లో లింగ ప్రాతిపదికన సమగ్ర చిత్రాన్ని చూపించింది. ఇందులో జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి సంబంధించిన సమగ్ర డేటా ఉంది. ఈ గణాంకాలను వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించారు. ఈ డేటా ప్రకారం బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా 39.7%గా ఉంది. గ్రామీణ భారతదేశంలోని వారి భాగస్వామ్యం అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రతి 2 ఖాతాల్లో దాదాపు ఒకటి మహిళ పేరుతో ఉంది. ఇంకా విశేషం ఏంటంటే బ్యాంకు ఖాతాల్లో మహిళల భాగస్వామ్యం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం. ఇక్కడ ఖాతాదారుల్లో వారి వాటా 42.2%గా ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్పై మహిళలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. తద్వారా డీమ్యాట్ ఖాతాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 31 మార్చ్ 2021 నుంచి 30 నవంబర్ 2024 మధ్య డీమ్యాట్ ఖాతాలు 3.326 కోట్ల నుంచి 14.302 కోట్లకు పెరిగాయి. అంటే దాదాపు 4 రెట్లు పెరుగుదల కనిపించింది. ఇప్పటికీ పురుషుల డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మహిళల భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. 2021లో పురుషుల ఖాతాల సంఖ్య 2,659 కోట్లుగా ఉండగా 2024లో ఇది 11.531 కోట్లకు పెరిగింది. అదే సమయంలో మహిళా ఖాతాల సంఖ్య 0.6667 నుంచి 2.771 కోట్లకు చేరింది. అలాగే 2021-24 మధ్య వాణిజ్యం, తయారీ, ఇతర సేవా రంగాల్లో మహిళల యాజమాన్యంలోని సంస్థల సంఖ్య సైతం క్రమంగా పెరిగిందని నివేదిక తెలిపింది. ఇది మహిళల అభివృద్ధికి చాలా మంచి సంకేతమని, ఇది మహిళా వ్యవస్థాపకతకు పెరుగుతోందని చూపిస్తుందని చెప్పింది. మరోవంక ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం సైతం గొప్పగా ఉంది. 1952లో భారత్లో మొత్తం 17.32 కోట్ల మంది ఉన్నారు. ఇది 2024 నాటికి 97.8 కోట్లకు చేరింది. ఈ కాలంలో మహిళా ఓటర్ల సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. దాంతో లింగ ఆధారిత ఓటింగ్ అంతరాన్ని భారీగా తగ్గించింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పారిశ్రామిక విధానం, ప్రమోషన్ విభాగం గుర్తించిన స్టార్టప్ రంగంలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. 2017లో కనీసం ఒక్క మహిళా డైరెక్టర్ ఉన్న స్టార్టప్లు 1943 మాత్రమే ఉండగా 2024 నాటికి వాటి సంఖ్య 17,405కు పెరిగింది. విద్యారంగంలో కూడా సానుకూల సంకేతాలు ఉన్నాయి. ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక స్థాయిలో లింగ సమానత్వ సూచిక ఎక్కువగా ఉంది. ఉన్నత ప్రాథమిక స్థాయిలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ అది సమానత్వానికి దగ్గరగానే ఉందని నివేదిక వివరించింది. ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ప్రతిరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ప్రస్తుతం శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇక ఆఫీస్ కలగానే ఉంది. ఎట్టి పరిస్థితిలో ముందుకెళ్ళాలి అని గట్టి సంకల్పం తీసుకున్నాను. ప్లీజ్ మీ అంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి వెళ్ళిన తర్వాత నేను 10 మందికి సహాయం చేస్తానని ఆర్ వాయిస్ వేదికగా మీ అందరికీ మాటిస్తున్నాను. అప్పటిదాకా మీ అందరూ నాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్స్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.